ఈ కావేరి మళ్ళీ ఏదో గొడవ చేస్తుంది. యమజ మీద నిందలు వేస్తుంది. నేనిప్పుడు యమజని సపోర్ట్ చేయాలి. మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టావా? యమజ మీద అర్జున్ మీద నిందలు వేయడానికొచ్చావా? ఏయ్ అసూయ, నువ్వు మధ్యలో మాట్లాడకు. అనసూయ, కావేరి ఏం చెప్పదలుచుకుందో చెప్పని. ఏం చెప్తుంది అత్తయ్య? నేనే తప్పు చేయలేదు అని చెప్తుంది. ఈ అమ్మజే డ్రామా లాడించింది అనంటుంది. ఇన్నిసార్లు ఇన్ని అబద్ధాలు వినడానికి నీకు చిరాగ్గా లేదేమో కానీ నాకు చాలా అసహ్యంగా ఉంది. చెప్పిన అబద్ధాలే ఎన్నిసార్లు చెప్తావు? ఈ రోజుతో నీ బండారం బయటపడిపోతుంది. సంధ్య, ఏం జరిగిందో చెప్పు. నిజమేనండి, కావేరి గారు ఏ తప్పు చేయలేదు. ఆ రోజు మీరు గెస్ట్ హౌస్లో చూసింది కావేరి గారిని కాదు, నన్ను. అంటే ఏంటి? మా అర్జున్ పెళ్ళాన్ని కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాడా? అవును బావా, కావేరి కావాలనే ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇలా చెప్పిస్తుంది. లేదండి, డబ్బు కోసం ఆ పాపిష్టి పనికి ఒప్పుకున్నాను. కానీ అది ఎంత తప్పో నాకిప్పుడే తెలిసింది. అందుకే నిజం చెప్పడానికొచ్చాను. ఓహో, తమరికి సడన్ గా జ్ఞానోదయమైందన్నమాట. అనసూయ గారు, మీరు వెటకారంగా అన్నా అదే నిజం. అర్జున్ గారు, సంధ్య చెప్పింది అక్షరాల నిజం. ఆ రోజు కావేరి కట్టుకున్న చీరని ఫోటో తీసింది నేను. ఆ ఫోటోని విశాల్కి పంపించింది కూడా నేనే. ఆ చీరనే సంధ్య కట్టుకుని కావేరిలా నటించింది. అర్జున్ బాబు, ఆ రోజు నేను గెస్ట్ హౌస్కి వెళ్ళాను. విశాల్ చావు బతుకుల్లో ఉన్నాడంటే కాపాడటానికి వెళ్ళాను. అంతేకాదు, అత్తయ్య గారి ఆస్తి పేపర్ల కోసం వెళ్ళాను. దాన్ని సాకుగా చేసుకుని ఈ యమజ ఇంత నాటకం ఆడింది. మంజు, ఆ చీర తీసి చూపించు. సరిగ్గా గుర్తు తెచ్చుకోండి అర్జున్ బాబు. మీరా రోజు నా మొహం చూసారా? లేదు, వెనక నుంచే చూశాను. అక్కడే ఉంది కిటుకు. టింగ్ టింగ్, ఈ సంధ్య కావేరి పొన్నులా నటించింది. నీకు ముఖం చూపించకుండా పారిపోయింది. అవునండి, అలా చేస్తే డబ్బులిస్తానన్నారు. అందుకే అలా చేశాను. ఎంత డబ్బు కోసం అయితే మాత్రం సాటి ఆడదానికి ఇంత ద్రోహం చేస్తావా? నువ్వసలు మనిషివేనా? అత్తయ్య, ఆ మాట అడగాల్సింది వీళ్ళని కాదు. వీళ్లతో ఇదంతా చేయించినా ఈ యమజని. అత్తయ్య, నిజంగా నాకే పాపం తెలీదు. కావాలనే కావేరిదంతా చేస్తుంది. మేడం, ఇంకా బుకాయిస్తారేంటి?
మీరు చెప్తేనే మేమిదంతా చేస్తాం. మేమే కాదు, విశాల్, కార్ డ్రైవర్ అందరం మీరు చెప్పినట్టే చేశాం. మేడం, ఈ యమజ మా నాన్నగారికి ఆపరేషన్ చేయించింది. ఆ కృతజ్ఞతతోనే ఇదంతా చేశాను. కానీ చెడ్డవాళ్లకు సాయం చెయ్యడమే కాదు, చెడ్డవాళ్ల సాయం తీసుకోవడం కూడా తప్పేనని ఇప్పుడే అర్థమైంది. యమజ, నిజం చెప్పు, వాళ్ళు చెప్పిందంతా కరెక్టేనా? అర్జున్, ఇలాంటి దుర్మార్గురాలు ఇంట్లో ఉండకూడదు. బయటకు గెంటేయ్. అత్తయ్య, ప్లీజ్ నన్ను క్షమించండి. వీల్లేదు. నీలాంటి దాన్ని క్షమించకూడదు. ఓ బయటికి. అదేంటి అన్సూయక్క, ప్లేటు ఫిరాయించేశావు? తనొక్కటే ఎలా వెళ్తుంది? నువ్వు కూడా తనతో పాటు బయటికెళ్ళు. నేనేం చేశాను? నేనెందుకు వెళ్ళాలి? యమజకి ఎంతో సాయం చేశావు కదా, ఇప్పుడు కూడా బయటికి వెళ్ళి తనకి తోడుగా ఉండు. ఇంకా చూస్తావేంటి కాకి? వీళ్ళిద్దరిని మెడ పట్టుకుని బయటికి గెంటేయ్. పదవే, పదండి, పదవే బయటికి. పదవే, పదండి బయటికి.